బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన గృహలక్ష్మి ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కోరారు. ఇప్పటికే లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయన తెలిపారు. అవసరమైతే గృహలక్ష్మి పేరును మార్చి లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి ఇండ్ల నిర్మాణాలలో అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదని మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి హెచ్చరించారు. ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నారో 6 గ్యారెంటీలను ప్రజలకు అందే విధంగా అందించాలని కోరుతా ఉంది. మేము ప్రతిపక్షమైనప్పటికీ కూడా ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ గృహలక్ష్మి ఇల్లు మరి ఏదైతే గృహలక్ష్మి ఉందో ఒక పేదవాడిని గుర్తించి ఇల్లు ఇవ్వడం జరిగింది. మన పరకాల్ నియోజకవర్గంలో 3000 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. 3000 ఇండ్లకు 3000 ఇండ్లు అందరూ ప్రారంభించి బెడ్స్ వేసుకోవడం జరిగింది. పిల్లర్స్ లేస్తాయి, కొన్ని స్లాబ్లు పడ్డాయి, కొన్ని ఇండ్లు కూడా కట్టుకోవడం జరుగుతుంది. న్యాయబద్ధంగా అధికారుల చేతనే సెలక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఆల్ ఆఫ్ సడన్గా గృహలక్ష్మిని రద్దు చేస్తున్నామనంటే ఆ పేదవాడు ఎక్కడికి పోవాలి? ఆ పేదవాడి బ్రతికేది. ఇప్పటికే ఇల్లిప్పి పందిర్లు వేసుకున్నారు. చాలా మంది పాపం ఇల్లు లేక ఉన్న గుడిసెను, ఉన్న పెంకుటిల్లును, ఉన్న రేట్ల షెడ్డును ఇప్పి ఇల్లు మొదలు పెట్టుకున్నారు. నేను ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా. గ్రామాలలో మీరు ఎంక్వైరీ చేసి ప్రారంభించిన ఇళ్లను రద్దు చేయొద్దని కోరుతా ఉన్నాం. ఎందుకంటే పేదవాడు అప్పులు తెచ్చి